రీసెంట్‌గా ఓ తెలిసిన పర్సన్ ఇంటర్వ్యూ అటెండ్ అయితే, అది జస్ట్ 2 క్వెషన్స్‌లోనే అతని ఇంటర్వ్యూ అయితే క్లోజ్ చేశారంట. మరి అతను ఎలాగ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడు? ఏంటి సంగతి? ఎలాంటి క్వెషన్స్ ఫేస్ చేశాడు? ఎందుకు వాళ్ళు విల్ గెట్ బ్యాక్ టు యూ అన్నారు? అనేది నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఇలాంటి మోర్ టెక్నికల్ అండ్ మోటివేషనల్ వీడియోస్ కోసం మన లక్కీ టిప్ జెంట్‌లో మర్చిపోకుండా ఫాలో అవ్వండి. అండ్ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సో చాలామంది ఇప్పుడు ఈ విధంగా ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తున్నారు. అండ్ 70% ఆఫ్ ది జాబ్ సీకర్స్ ఈ విధంగానే ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అవుతున్నారు. అతను ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అయ్యారు. ఓకే, సో యాజ్ యూజువల్గా ఇంటర్వ్యూ రౌండ్లోకి వెళ్ళారు. అతని రెజ్యూమ్ అయితే స్ట్రాంగ్ ఉంది. ఫస్ట్ హెచ్ఆర్ రౌండ్ కూడా క్లియర్ అయింది. సెకండ్ టెక్నికల్ రౌండ్ అని చెప్పారు. టెక్నికల్ రౌండ్ కండక్ట్ చేశారు. టెక్నికల్ రౌండ్లో జనరల్ క్వశ్చన్స్ ఒక 2 అడిగారంట ఫస్ట్లోనే. అంటే జనరల్ అంటే కెన్ యూ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని ఫస్ట్ క్వశ్చన్ అడిగారు. దాన్ని బాగానే చెప్పేశారు. అండ్ సెకండ్ది ఏంటంటే మీ ప్రాజెక్ట్ గురించి చెప్పండి, మీ ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ ఏంటి, ఎలాంటి టూల్స్ యూజ్ చేశారు, మీ రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు సాఫీగా జరిగిపోయింది. అక్కడి నుంచి అసలు పిక్చర్ స్టార్ట్ అయింది. ఏంటంటే ఇంక డైరెక్ట్గా మీరు రీసెంట్గా మీరు ఎలాంటి ప్రొడక్షన్ ఇష్యూస్ని ఫేస్ చేశారు, ఏదైనా కొన్ని ఛాలెంజ్ చెప్పండి అన్నారు. వెంటనే ఆ క్యాండిడేట్కి అసలు మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇప్పటివరకు బాగా సాఫీగా జరిగింది, బట్ దీనికి రియల్ టైం క్వశ్చన్కి సినారీకి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతాను అనేది మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏదో అతనికి తెలిసిన నాలెడ్జ్తో ఒక సెంటెన్స్ని ఫిల్అప్ చేసుకుంటూ కొంచెం ఆన్సర్ చెప్తూ వెళ్తున్నాడు. ఆన్సర్ కూడా చెప్పేశారు. నెక్స్ట్ దానికి ఫాలోఅప్ క్వశ్చన్ అడిగాడు. ఎందుకు ఈ ప్రాబ్లమ్ని చూజ్ చేసుకున్నావు, వై నాట్ అదర్ సొల్యూషన్స్ అన్నాడు. అప్పుడు ఇంక వెంటనే అతనికి ఇంకా అసలు ఏం చెప్పాలో అర్థం కాలేదు. అక్కడే అతను స్ట్రక్ అయిపోయాడు. యాక్చువల్గా అతనికి ఆన్సర్ కొంచెం ఎక్కడో ప్రిపేర్ అన్నట్టు ఉంది కానీ బట్ దాన్ని ఎక్స్ప్రెస్ ప్రజెంటేషన్ అయితే చేయలేకపోయారు. వెంటనే ఇంటర్వ్యూ నుంచి ఒకటైతే వచ్చింది. సో లెట్స్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్ అని అడిగారు. సో దాంతోనే ఈ క్యాండిడేట్కి కూడా అతని హోప్స్ అయితే అక్కడే లాస్ అయిపోయినాయి. ఎందుకంటే ఇంటర్వ్యూ ప్యానల్లో వే ఆఫ్ బిహేవియర్, యాటిట్యూడ్ అలా అయిపోయింది. వెంటనే ఇంక ఇతనికి ఏం తెలియదు, రియల్ టైమ్ నాలెడ్జ్ అన్నట్టు అతను క్వశ్చన్ అయితే స్టార్ట్ చేశారు. అంటే లెట్స్ మూవ్ ఆన్ అన్నాడు. అండ్ మళ్ళీ బేసిక్సే అడిగారు. స్ట్రైట్ క్వశ్చన్స్ అడిగారు. ఎందుకంటే ఇక ఇంటర్వ్యూ 30 minutes ఎంతో ఒక టైం స్లాట్ ఇస్తారు కాబట్టి పర్టికులర్ పీరియడ్ ఉంటుంది కాబట్టి ఆ పీరియడ్లో కంప్లీట్ చేయాలి కాబట్టి వాళ్ళు ఏవో బేసిక్ క్వశ్చన్స్ అడిగారు. మళ్ళీ అతను ఆ స్ట్రైట్ క్వశ్చన్స్ అన్నిటికైతే ఆన్సర్ చేయగలుగుతున్నారు. బట్ ఏదైనా ఒక రియల్ టైంది ఒక సినారీ అడిగినప్పుడు వెంటనే అక్కడ స్ట్రక్ అవుతున్నారు, ఏం చెప్పలేకపోతున్నారు. ఇన్ కేస్ చెప్పినా కూడా ఏవో కొన్ని జనరిక్ ఆన్సర్స్ చెప్తున్నారు. అతను ఏదైతే మెటీరియల్లో ఉన్నది, రీడ్ చేసింది అలాంటివి చెప్తూ ఉన్నారు. సో ఈ విధంగా అయితే ఇంటర్వ్యూ అయితే జరిగింది. ఫైనల్గా అతని నుంచి వచ్చిన లాస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే విల్ గెట్ బ్యాక్ టు యూ. ఇది అందరికీ తెలిసిన విషయం. అతని ఇంటర్వ్యూ రూమ్ నుండి బయటికి వస్తూనే అతనే అనుకున్నాడు, ఇంక ఇదైతే నాకు ఎలాంటి రెస్పాన్స్ రాదు, ఇంక ఇది ఇంటర్వ్యూ రిజెక్ట్ అయినట్టు అని అనుకున్నాడు. సేమ్ అలానే జరిగింది. దీన్ని బట్టి మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ మీరు జనరిక్ ఆన్సర్స్ ఏదో మెటీరియల్లో ఉన్నది చెప్తే ఇప్పుడున్న కాంపిటీషన్కి సరిపోదు. మీరు ఎవ్రీథింగ్ ఏం చెప్పినా కూడా మీ ప్రాజెక్ట్ ఓరియంటెడ్గా ఉండాలి. అది రియల్ టైమ్ సినారీ బేస్డ్ ప్రిపేర్ అవ్వండి. ప్రతి టాపిక్ని రియల్ టైమ్ బేస్డ్ సినారీస్తో ప్రిపేర్ అయితేనే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంటర్వ్యూస్ క్రాక్ చేయగలుగుతారు. సో ఇంటర్వ్యూ ప్యానల్స్ ఎలాగా బిహేవ్ చేసినా మనకి జాబ్ రావాలి కాబట్టి సో మీరు ఆన్సర్ చేయండి, మీకు తెలిసిన నాలెడ్జ్ని ఎక్స్ప్రెస్ చేయండి. ఓకే, వాళ్ళు ఏదో కొంచెం యాటిట్యూడ్ డిఫరెంట్గా ఉందని అనుకోవద్దు. సో యాజ్ యూజువల్గా ఇప్పుడు అంతా ఐటీ ఇండస్ట్రీలో అలానే ఉంది. ఈవెన్ హెచ్ఆర్స్ కూడా వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళు చూపిస్తుంటారు. అండ్ ఇంటర్వ్యూ ప్యానల్స్ కూడా అంతా నాకే తెలుసు అన్నట్టు వాళ్ళు ఉంటారు. సో మనకి అల్టిమేట్గా ఐటీ ఇండస్ట్రీలో జాబ్ కావాలి కాబట్టి ఇంకా వాటన్నిటిని భరించాల్సిందే. సో మీ సైడ్ నుంచి ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయినా కూడా మళ్ళీ నెక్స్ట్ టైము ఇప్పుడు నేను ఏదైతే ఫేస్ చేశానో ఈ ఛాలెంజెస్ని వాటిని మంచిగా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ మళ్ళీ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం, ఇదే మనం చేయాల్సింది. ఓకే, నా సైడ్ నుంచి మీరు ఎవరైనా సరే ఇలాగ ఇంటర్వ్యూస్ ఫెయిల్ అవుతూ ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడం కష్టంగా ఉందనుకుంటే మనకి ఒక సర్వీస్ ఉందండి. 40 days ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అండ్ మోక్ ఇంట్రెస్ట్, ఎవ్రీ వీకెండ్ మోక్ ఇంట్రెస్ట్ కండక్ట్ చేస్తాము. మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మీ డీటెయిల్స్ని ఈమెయిల్ ఐడికి షేర్ చేయండి. సో నేను కాంటాక్ట్ అయ్యి మీకు ఫర్దర్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చాలా మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో. ఓకే, ప్రజెంట్ ఉన్న జాబ్ సీకర్స్ కోసం. ఓకే, ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.